మన వెంట వచ్చే జనం మన వెంట వస్తారు, అవతల వాళ్ళ వెంట వచ్చే జనం అవతల వాళ్ళకే ఉంటారు. మధ్యలో ఉన్నటువంటి తటస్థులని కన్విన్స్ చేయటం, కన్ఫ్యూజ్ కాకుండా చూడటం, స్పష్టతనివ్వడం అన్నటువంటిది ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తను ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకోవాలా, ప్రజలకి చెప్పాలా, తటస్థుని కన్విన్స్ చేయాలి. అందులో నెంబర్ 1 అమరావతి. క్రిందసారి తన అధికారంలోకి వచ్చాక అమరావతిని ఆపేశారు కంప్లీట్గా, దానికి మనం స్పెండ్ చేయలేము అనేసి. విశాఖపట్నం రాజధాని అన్నారు, అది అటు ఇటు కాకుండా అక్కడే ఆగిపోయింది. విశాఖపట్నంలోనే తన ప్రమాణ స్వీకారం అని నాడు ప్రకటించారు. ఇప్పుడు విశాఖపట్నంది ఏం చేస్తారు? ఇంకా విశాఖపట్నం రాజధాని తను ఉన్నారా? అదే జరిగితే కోస్తాలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్వీపే అవుతుంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే. ఎందుకంటే అమరావతి వచ్చినప్పుడు పెరిగినటువంటి స్థాయి, అమరావతి లేదన్నప్పుడు పడిపోయిన స్థాయి రెండింటినీ చూశారు కోస్తా ప్రజలు. కాబట్టి అమరావతి మళ్ళీ వద్దనుకుంటే అప్పుడు జగన్కి మైనస్. మరి అలా కాదని ఇప్పుడు చంద్రబాబు వాటే పడతానంటానికి పబ్లిక్ని ఎలా కన్విన్స్ చేయాలి? ఇది కన్విన్స్ చేస్తారా, అది కన్విన్స్ చేస్తారా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఏదైతే సంక్షేమ పథకాలు అన్నటువంటి కాన్సెప్ట్ ఈ పక్కన పెడతాయి. ఎందుకంటే అవి ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి, అదేంటి అనేటటువంటిది పక్కన పెడితే ప్రజలకి స్పష్టతనివ్వాల్సినటువంటి అంశం మరొకటి రిలీజియస్ కాన్సెప్ట్. ఏదైతే గతంలో విగ్రహాల మీద దాడులు లేదా స్వామివారి తలనే ఉత్తరించి పట్టుకెళ్ళినటువంటి ఆ విగ్రహానికి తల ఉత్తరించి పట్టుకెళ్ళినటువంటి సంఘటనల సందర్భంలో ఎలాంటి దర్యాప్తు చేయకుండా అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఏమీ చేయలేదు. ఇప్పుడు అది ఏం చేస్తారు? అట్లాగ రేపు పొద్దున అంటే రాదని ఎవరు నమ్మకం ఎలాగ? ఎందుకంటే ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్ బలంగా పెరుగుతున్నది. కాబట్టి వాటి విషయంలో తన వైఖరి ఎలా ఉంటుంది? ఇది ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. మరొకటి అభివృద్ధి అన్నటువంటి ఫార్ములా, రోడ్లు, ఈ రెండు జగన్కి అతిపెద్దదైనటువంటి మైనస్ అయింది. ఆ రెండింటి మీద తన ఫార్ములా ఏంటి? ఇవి ఇప్పుడు తను ఒక డెసిషన్ తీసుకుని పబ్లిక్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నిటి మీద నా స్పష్టత వస్తే, అది చర్చ ప్రారంభిస్తే, అది చంద్రబాబు కంటే అద్భుతంగా చేస్తారని నమ్మితేనే భవిష్యత్తు ఉంటుంది. లేదంటే భవిష్యత్తు కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశ పెట్టుకుని నడవాల్సి ఉంటుంది.